కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. పాల్ మెమోరియల్ పెంతుకోస్తు చర్చిలో ఘనంగా యూత్ క్రిస్మస్ వేడుకలు. కాకినాడ జిల్లా కోటనందూరు పాల్ మెమోరియల్ పెంతుకోస్తు చర్చిలో యూత్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగినవి. యువ సంఘ కాపరి పీబీఎస్ డేవిడ్ పాల్ అధ్యక్షతన జరిగిన క్రిస్మస్ వేడుకలకు సంఘ కాపరి పి డేవిడ్ లివింగ్స్టన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. వందలాది మంది యువతీ యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్తుతి ఆరాధనతో ప్రారంభమై యేసుక్రీస్తు పుట్టుక సందేశం కొరకు లేఖన భాగాలు చదివి వినిపించారు. అనంతరం కొంతమంది సంఘ కాపరులు యువకులను ఉద్దేశించి గ్రీటింగ్స్ తెలియజేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సంఘ కాపరి డేవిడ్ లివింగ్స్టన్ తన సందేశంలో క్రీస్తు జననమునకు ముందు 400 సంవత్సరాలకు ముందు ఈ లోకము పాపముతో నిండిపోయినదని, సర్వ మానవాళిని పాపం నుండి రక్షించడానికి ఈ లోకానికి దేవుడు మానవ అవతారంలో జన్మించారని, యేసు ప్రభువు ద్వారానే శాంతి, సమాధానము, రక్షణ, నిత్య రాజ్యానికి మార్గము ఉంటుందని, ఈ లోకానికి వచ్చిన యేసయ్య మన జీవితాలలో వెలుగులు నింపి రోగులను బాగు చేశారని, చనిపోయిన వారిని కూడా బ్రతికించారని, నశించిన వారిని వెతికి రక్షించి మోక్షప్రదాత అయ్యారని, యువతి యువకులందరూ ఆయన చూపించిన సన్మార్గంలో నడుచుకోవాలని తెలియజేశారు. అనంతరం సంఘ కాపురులకు ఘన సన్మానం చేశారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం క్యాండిల్ సర్వీస్ నిర్వహించి పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం ముగించారు. అనంతరం యువకులు యేసుక్రీస్తు జననం గూర్చిన నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ కాపరులు ఎం మార్క్, గంటెడ్ ఇర్మియా, రావాడ ఆశీర్వాదం, యూత్ సభ్యులు వాడబోయిన శ్రీను, జల్లు రాజు, జల్లు పెద్దరాజు, గరిసింగు రాణి, గరిసింగు ఆనందకుమార్, యాదగిరి జాజీ, తోలెం భవానీ, గరిసింగు భవానీ తదితరులు పాల్గొన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో కూడి వచ్చినటువంటి ప్రజలారా, మీ అందరికి కూడా పాల్ మెమోరియల్ పెంటికోస్టల్ చర్చ్ తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు ఈ క్రిస్మస్ కార్యక్రమం ఏర్పాటు చేస్తారంటే, గడిచినటువంటి 2025 సంవత్సరం అంతా కూడా దాదాపు 365 దినాలు ఆ పరమాత్ముడు కాచి కాపాడి సుఖముగా, క్షేమముగా, శాంతి సంతోషాలతో ఉంచున్నాడు కనుక ఆ కాపాడినటువంటి కాచినటువంటి ప్రభు వారికి సంబరాలు చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమం మన సంఘ యూత్ వారు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి యొక్క యూత్ వారు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ క్రిస్మస్ కార్యక్రమంలో మరి కొన్ని విషయాలు మీకు చెప్పాలని నేను తలస్తూ ఉంటున్నాను. అసలు క్రిస్మస్ అంటే ఏంటి, క్రిస్మస్ ఎలాగ ఆవిర్భవించింది, క్రిస్మస్ ఎవరికి అనేటటువంటి విషయాలు నేను మీకు తెలియచేయాలనుకున్నాను. అసలు క్రిస్మస్ అంటే మాటకు అర్థము క్రీస్తును ఆరాధించుట, క్రిస్టోస్ మాస్ అని అంటారు దీన్ని. కానీ అది తెలుగులోకి వస్తులోకి క్రిస్మస్ అనేటటువంటి పేరుగా అది మారింది. కనుక క్రిస్మస్ ఎవరి వలన వచ్చింది లోకానికి అంటే, యేసుక్రీస్తు వారు ఈ లోకములో పుట్టినందువలన ఈ క్రిస్మస్ ఈ ప్రపంచానికి వచ్చింది. అందుకే ఈ రోజున ఒక గ్రామము కాదు, 2 గ్రామాలు కాదు, ఒక రాష్ట్రము కాదు, 2 రాష్ట్రాలు కాదు, యావత్ భారతదేశము మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ క్రిస్మస్ని ఎంతో శాంతి సంతోషాలతో ఆనందంతో జరిపించుకుంటూ ఉంటున్నారు. ఎందుకంటే అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము 36వ వచనంలో మాట కనబడుతుంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే మాట కనబడుతూ ఉంది. ఎందుకంటే యేసు ప్రభు వారు ఈ లోకమంతటి కొరకు వచ్చారు, అందరి కొరకు వచ్చారు. ఎందుకు వచ్చారు? అందరూ కూడా పాపంలో జీవిస్తున్నారు, అందరూ మరి లోకంలో ఉంటున్నారు, అందరూ మరి లోక సంబంధమైనటువంటి వ్యవహారాలే జరిగిస్తున్నారు. కానీ మరి నీతి కార్యాలు, పరిశుద్ధ కార్యక్రమాలు, పవిత్ర కార్యక్రమాలు జరిగించట్లేదు. కనుక వారిని మార్చాలనే ఉద్దేశంతో పాపులను మార్చాలి, రోగులు స్వస్థపరచాలి, మరి వారికి ఒక మంచి మార్గం తెలియచేయాలని, ఆయన శాంతి బోధించాలని, ఆయన సమాధానం బోధించాలని ఆయన లోకానికి వచ్చారు. కనుక ఈ క్రిస్మస్ ఎంత వేడుకగా, ఎంత సంతోషంగా మేము జరిగించుకోవడం జరుగుతూ ఉంది.
మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మా పాల్ మెమోరియల్ పెంటెకోస్టల్ చర్చ్ తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభాలు మీకు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉంటున్నాను. ఆమేన్. దేవుడు ఈ కేక్ దేంతో తయారు చేయబడిందంటే రెడ్బికరముగా మధురముగా ఉండాలనే ఉద్దేశంతో కేకును కట్ చేసుకుంటారు. కనుక ఈ చక్కని సమయంలో పాల్ మెమోరియల్ పెంటెకోస్టల్ చర్చ్